ప్రకాశం జిల్లాలో నర్సిరెడ్డిపల్లి గ్రామం నుండి తురిమెల్ల గవర్నమెంట్ స్కూలుకు ప్రతిరోజు చదువుకునే పిల్లలు 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు. అయితే మధ్య గ్రామానికి పాఠశాలకు మధ్యలో మద్యం దుకాణం కూడా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. దీని వలన ఆడపిల్లలు రోజు పాఠశాలకు నడిచి వెళ్లి వస్తుంటే మద్యం దుకాణం వద్ద మద్యం సేవించిన వారు రోడ్డుకు అడ్డంగా మధ్యలో వాహనాలు నిలపడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కనే పొలాల్లో గుంపులుగా కూర్చొని మద్యం సేవించడం వలన పాఠశాలకు వెళ్లే ఆడపిల్లలు భయపడుతున్నారని ఆరోపించారు. వయసుతో సంబంధం లేకుండా ఈ రోజులో చిన్న పిల్లలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో ఉంచుకొని తమ మహిళల భద్రత విషయమై దయ ఉంచి మద్యం దుకాణాన్ని వేరే ప్రాంతానికి మార్పించవలసిందిగా నర్సిరెడ్డిపల్లి గ్రామ వాసులు కూడా అధికారులను కోరారు. కురిమిళ్ళకి వెళ్ళాలి. మా ఊరికి స్కూల్కి మధ్యలో ఒక వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ దగ్గర అందరు తాగి బైక్స్ అన్ని రోడ్డు మీద అడ్డం పెడుతుంటే మాకు చాలా భయంగా ఉంది. మీరు కానీ ఈ వైన్ షాప్ తీసేపిస్తే మాకు చాలా స్వేచ్ఛగా ఉంటుంది. మేము జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళగలం. దయచేసి అధికారులందరూ స్పందించి వైన్ షాప్ మా ఊరు నర్సిరెడ్డిపల్లె. మా ఊరు పోయే దోవలో వైన్ షాప్ ఉంది. మేము కాలేజీకి పోతున్నాం, చిన్నపిల్లలు స్కూల్కి పోతుండ్రు. మా ఊరు దోవలో వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ తీపిస్తే తొందరగా మాకు మంచిగా అవుతుంది. మాకంటే ముందు చిన్నపిల్లలు ఉండ్రు, మేమేమో అనుకోవచ్చు, తర్వాత చిన్నపిల్లలు